ప్రస్తుత రోజుల్లో చాలామంది బరువు ఎక్కువగా ఉండడం వల్ల బాధపడుతున్నారు. మొదట్లో ఇది చిన్న విషయంగా అనిపించినా పట్టించుకోకపోతే వంటికి చాలా పెద్ద సమస్యలు వస్తాయి. కొవ్వు పెరగడం వల్ల మనం తిన్నది అరిగే సిస్టమ్ సరిగ్గా పనిచేయకపోవచ్చు. మనం తినే అలవాట్లు మారడం, కష్టపడి పని చేయకపోవడం వల్ల బరువు తొందరగా పెరుగుతుంది. దీనితో పాటు ఒంట్లోని కొలెస్ట్రాల్ లెవెల్స్ అదుపు తప్పుతున్నాయి. కొన్నిసార్లు బీపీ సమస్యలతో పాటు షుగర్ సమస్య కూడా వస్తుంది. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఉంది. కానీ బరువు తగ్గాలంటే న్యాచురల్గా ప్రయత్నించడమే మంచిది. చాలామంది డైట్లు, ఎక్సర్సైజ్లు చేస్తుంటారు. కొందరు మందులు కూడా వాడతారు. అయినా చాలామంది మళ్ళీ బరువు పెరిగే పరిస్థితి వస్తుంది. బరువు పర్మనెంట్గా తగ్గాలంటే మన జీవన విధానంలో మార్పులు చేసుకోవాలి. ఉదయాన్నే నేచురల్ పదార్థాలతో చేసిన ఒక స్పెషల్ జ్యూస్ తాగడం మంచిది. నిమ్మకాయ, అల్లం, దోసకాయతో చేసిన ఈ జ్యూస్ను రోజు తాగి అలవాటు చేసుకుంటే నెమ్మదిగా బరువు తగ్గడం మొదలవుతుంది. నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ ఒంట్లోని కొవ్వును కరిగించడానికి సహాయం చేస్తుంది. ఒంట్లోని మెటబాలిజం తొందరగా పనిచేసేలా చేస్తుంది. అల్లం మనం తిన్న కొవ్వును కరిగించడంలో హెల్ప్ చేస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మనం తిన్నది అరిగే సిస్టమ్ను మంచిగా పనిచేసేలా చేస్తాయి. దోసకాయలో ఎక్కువగా నీరు ఉండే గుణం వంటిని శుభ్రంగా ఉంచే పనిచేస్తుంది. దీనిలో ఉండే ఫైబర్ మనం తిన్నది అరగడానికి సాయం చేస్తుంది. ఇవన్నీ కలిపిన జ్యూస్ను ఖాళీ కడుపుతో ఉదయాన్నే తాగితే మనకు శక్తి వస్తుంది. ఈ జ్యూస్ను చేయడం చాలా తేలిక. అర నిమ్మకాయ రసం, ఒక చిన్న ముక్క అల్లం తురుము, సగం దోసకాయను మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని సన్నని క్లాత్తో వడకట్టి జ్యూస్ తీసుకోవాలి. ఇందులో చక్కెర, ఉప్పు లాంటివి కలపకూడదు. ఈ ఆరోగ్యకరమైన డ్రింక్ తాగడం వల్ల బరువు కంట్రోల్లో ఉంటుంది. అంతేకాదు చర్మానికి కూడా అందం వస్తుంది. ఒంట్లో ఉత్సాహం పెరుగుతుంది. ప్రతిరోజు ఉదయం ఈ జ్యూస్ తాగడం అలవాటు చేసుకుంటే మీ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తక్కువగా ఉండే అవకాశం పెరుగుతుంది. ఈ పద్ధతి పాటించడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పూర్తిగా నేచురల్ పదార్థాలతో తయారవ్వడం వల్ల ఒంటికి ఎలాంటి హాని జరగదు. నీళ్ళు ఎక్కువగా తాగడం, కొంచెం ఎక్సర్సైజ్ చేయడం, మంచి తిండి తినే అలవాట్లతో కలిసి ఈ జ్యూస్ వాడితే బరువు తగ్గడమే కాదు, ఆరోగ్యం కూడా బాగుంటుంది.